మనము ఇవన్నీ మనకు అనవసరం. దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నా కుటుంబాన్ని బాగు చేయాలి, దేవుడు నా బ్రతుకును బాగు చేయాలి మనం అనుకుంటాం. ఆయనతో సంబంధం లేకుండా ఆయన దగ్గర నుంచి మనము ఏది కూడా మనం పొందుకోలేము కదా. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మనం ఏ రీతిగా జీవిస్తున్నాం, ఆయన మనసు కలిగి ఉంటున్నామా, ఆయన బీజము కలిగి ఉంటున్నామా, ఆయన ఆత్మ కలిగి జీవిస్తున్నామని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. 1 యోహాను 4:17 రాస్తున్నాడు, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా అట్టివారమై ఉన్నామంట. ఎంత గొప్ప ధన్యత ఒకసారి గమనించండి. దేవుడు మనకు విలువ లేని మనకు ఎంత విలువనిస్తున్నాడో, ఎంత ధన్యతనిస్తున్నాడో ఒకసారి గమనించండి. 4:17 తీర్పు దినమందంట, తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నామంట. 4:17 జాగ్రత్తగా గమనించండి. ఈ లోకములో మనం ఎట్టివారమై ఉన్నామో, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉన్నామంట. ఏకాత్మై ఉన్నాం మనం. ఆయన బీజము మనలో ఉన్నది, ఆయన ఆత్మ మనలో ఉన్నది. ఆయనతో ఏకాత్మ కలిగి జీవిస్తూ ఉంటున్నాం, ఆయనతో సంబంధం సావాసం కలిగి జీవిస్తుంటున్నాం, ఆయన క్రీస్తు మనసు కలిగి మనం జీవిస్తుంటున్నాం. ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో మనము కూడా అట్టివారమై ఉన్నామంట. హల్లెలూయా. అలాంటి జీవితాన్ని మనం జీవిస్తే కోల్పోయినవన్నీ కూడా తిరిగి మరలా పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అలాంటి జీవితాన్ని జీవించాలంటే అనుదినము మనల్ని మనం సరి చేసుకోవాలి. అనుదినము మనము మన లోపాలను సరి చేసుకోవాలి. అనుదినము ఆయన ఇచ్చిన గుర్తింపులో మనం జీవించాలి, ఆయన ఇచ్చిన నీతిలో మనం జీవించాలి, ఆయన ఇచ్చిన పరిశుద్ధతలో మనం జీవించాలి, ఆయన ఇచ్చిన నూతన జన్మలో మనం జీవించాలి, ఆయన ఇచ్చిన ఆత్మానుసారమైన జీవితాన్ని మనం జీవించగలగాలి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఒక ఉదాహరణ